ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొద్దిగా నెయ్యి వేసుకుందాం. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. వేడి వేడిగా బగారా అన్నంలోకి సూపర్ ఉంది. చల్లారిపోతే బాగోదు. నేను కూడా ఎలా చూసుకుంటాను. ఫస్ట్ టైం అండి ఇలా తినడం మీకు చూపించడం. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి. ఎందుకు అవుతుందని అనుకుంటున్నారా? తల ఏమో సండే కదండి, తల అంటుకుంది. ఇంకా లోపల ఆరలేదు అనమాట. ఇంకా హెయిర్ డ్రైయర్ అవసరం అనిపించింది. సరే కదా, మీకు తెలుసు కదా అగరవాల్ది ఇది వాల్యూమైజర్ అండి. ఇది మనకి ఇక్కడ 3 సెట్టింగ్స్ అయితే ఉంటాయి. అలాగే స్పీడ్ కూడా ఉంటాయండి. మనం హై కాల్తో హై పెట్టుకోవచ్చు, లో కాల్తో లో పెట్టుకోవచ్చు. అలాగే మనకి 2 in 1గా ఉపయోగపడుతుంది. ఒక పక్కన చిక్కు తీసేస్తుంది, అలాగే తల కూడా ఆరబెట్టుతుంది అనమాట. స్టార్ట్ చేసి కొంచెం లోపల అంటే తల లాన్ కొంచెం ముద్దలా ఉందన్నమాట. పైన బాగా ఆడిపోయింది, ఇంకా లాన్ తడితడిగా ఉంది. ఇది తల ఆరబెట్టేద్దామని తీసుకున్నాను. అయితే మీకు ఎవరికైనా కావాల్సి చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. అంటే త్వరగా రెడీ అయ్యే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఓ పక్కన చిక్కు తీసేసుకోవచ్చు, తల ఆరబెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఉంటే సెట్టింగ్స్ అయితే మటుకి ఇది మనం ఆన్ చేసుకుని ఫస్ట్ లో, తర్వాత స్పీడ్ 2 స్పీడ్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఏంటి, తల ఆరబెట్టేసి మళ్ళీ మీకు చూపిస్తాను. స్పెషల్ ఈరోజు అయితే స్పెషల్ అయితే ఉందండి. మీకు కట్ట తెలుసు కదా, కట్ట అంటారు, దాల్చా కూడా అంటారు. రెండు ఒకటే అనుకుంటున్నాను నేను. కట్టాన్ని ఒక అంటే కట్ట చేద్దామని అనుకుంటున్నానండి. కట్ట చేసేటప్పుడు మటుకు ఒకరు బాగా గుర్తుకొస్తారు అనమాట మాకు. అమ్మాయి అదైతే అండి, ఇంకా బిర్యానీ తెస్తే పప్పుచారు కావాలన్నా కట్ట ఏంటి అని అడిగేవాళ్ళం మేము. అంటే మేము చేరువా అది అంటాం కదా, ఇక్కడ సేరువాది అంటాం. కట్ట వేస్తారు ఒక్కొక్కరు. ముస్లిమ్స్ బాగా వాడతారండి కట్ట అయితేనే. ఆ కట్ట కావాలని గోల్ చేసేది, అది తినేది కదనమాట. ఇంట్లో పప్పుచారు పెడితే పప్పుచారు వేసి పెట్టమనేది, లేకపోతే అసలు ముట్టుకునేది కదా. కట్ట లేకపోతే ఎడ్సేసేది, మళ్ళీ నవ్వొచ్చేది. ఇప్పుడు నేను అదే చేస్తున్నానండి, కట్ట పెడుతున్నాను. గుంటూరు స్పెషల్ దాల్చా అంటారు కూడా దాన్ని, కట్ట కూడా దాన్ని అంటారు అనుకుంటున్నాను నేనైతేనే. నాకు తెలియకపోతే, నేను చెప్పింది కరెక్ట్గా కాకపోతే కనుక కామెంట్లో మెన్షన్ చేయండి. దాల్చా కట్ట రెండు ఒకటో కాదో. నేనైతే ఇప్పుడు చేస్తున్నాను అన్నమాట. చాలా టేస్టీగా బాగుంటుంది. దాంట్లోకి బగారా రైస్ కానీ, మొగలై కాదు కానీ దమ్ బిర్యానీలోకి అది కూడా చాలా బాగుంటుంది. చపాతీలోకి, రోటీలోకి, నాకు తెలిసి దోశల్లో కూడా బాగుంటుంది. అది ఇప్పుడు చేయబోతున్నాను. మీకు నచ్చుతుంది కదా, తింటారు కదా. మటన్ దాల్చా చేస్తున్నాను నేను. మటన్ దాల్చా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి, కోసెస్ అన్నీని. సండే రోజున ఇదిగో ఇలాగే ఉంటాయండి. ఇంట్లో వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకోవడం ప్రతి ఒక్కరు చేసే పని అనుకోండి. ఇంకా ఏం చేస్తాం, సండే రోజు మటుకి కొంచెం రెస్ట్ ఉండదు. ఎవరికైనా సండే వస్తే రెస్ట్ అంటాం, కానీ ఇవన్నీ చాలా చక్క పెట్టుకోవడమే సరిపోద్ది మనకి. అలాగే సండే వస్తే నాన్ వెజ్ కర్రీ అంటే డబల్ పని ఉంటుంది కదా, అలాగే ఉంది ఇప్పుడు నా పరిస్థితి కూడా. ఇదిగోండి, నేనైతే ఇప్పుడు మటన్ దాల్చా అయితే చేస్తున్నాను. దాంట్లోకి బగారా రైస్ అయితే చేసేస్తున్నాను. చాలా ఈజీ కాబట్టి బగారా రైస్ చూపించట్లేదు, అందరూ చేసుకునే ప్రాసెస్ కాబట్టి దాల్చా అయితే చేస్తున్నాను. టేస్టీగా చాలా బాగుంటుంది. రకరకాల టేస్ట్ వస్తాయి, ఒక్కొక్క దుక్కున ఒక్కొక్క టేస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు నేనైతే ఇందులో దాల్చా చేస్తున్నాను కదా, దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఇదిగోండి ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా ముందుగా కందిపప్పు అయితే ఒక చిన్న పప్పు తీసుకున్నాను. ఇదిగోండి పచ్చెనపప్పు, మీకు తెలుసు కదా శనగపప్పు అంటాం కదా, పచ్చెనపప్పు అది తీసుకుని వాటర్లో నానబెట్టాను. ఒక 2 hours నానబెట్టుకుంటే సరిపోతుంది. కందిపప్పునేమో కొంచెం అటు ఇటుగా లైట్గా వేపుకున్నాము. ఎందుకంటే పప్పు వండినప్పుడు కూడా వేపుకుంటే మంచి కమ్మటి వాసన వస్తుంది అన్నమాట, టేస్ట్ బాగుంటుంది. అది కొంచెం డబల్ అవుతుంది. కూరకేమో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు. మటన్ ఇదిగోండి చూసేయండి. మటన్ని కడిగేసి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం 2 చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి బగారా రైస్, మటన్ దాల్చా అయితే చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి కొంచెం మటన్ అయితే దాల్చాలోకి తీసేద్దాం, అంటే కొంచెం కూరకి. ఇప్పుడు మనకి దుమ్ములయ్యి కొంచెం ఉంటాయి కదండి, అవి అయితే మంచిగా బాగుంటుంది. అంటే దుమ్ములయ్యి అంటే సపరేట్గా కొంచెం అందులో వచ్చే దిగుతుంది కాబట్టి ఉడికినప్పుడు అయితే ఆ టేస్ట్ బాగుంటుంది అన్నమాట. మెత్తని ముక్కలు కూడా వేస్తాను, చూపిస్తాను. ముందుగా కొంచెం నూనె కూడా పోసుకున్నానండి. ఇదిగోండి కందిపప్పు వేగిపోయింది, పక్కన పెట్టాను. దోరగా వేగింది కదా, ఇవ్వండి
కందిపప్పు దోరగా వేగింది కదా, ఇది పక్కన పెట్టాను, వాష్ చేసుకోవాలి. ఇదిగోండి పచ్చెనపప్పు, ఇది కూడా కడిగేసుకొని పక్కన పెడితే కొంచెం నానుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొద్దిగా నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేస్తే బాగుంటుందండి, నేను నెయ్యి వాడుతున్నాను. మనకి ఈ పప్పు వేసి మనం ఈ ఏటమాసం వేసి వండుతున్నాం కదా దాల్చా కర్రీ, చాలా బాగుంటుంది టేస్ట్. ఇంతకుముందు కూడా చెప్పాను కదా, నేను మామూలుగా అసలు అయితే చేయడం కూడా నేను తక్కువ అండి ఇది, కానీ బాగుంటుంది. సేరువ అది చేయడం అలవాటు. కానీ ఇదిగోండి ముందుగా ఉల్లిపాయ ముక్కలు, నేను ఒక 1/4 కేజీ చికెన్ తీసుకున్నాను, 1/4 కేజీ మటన్ తీసుకున్నాను. మటన్లోకి ఒక 2 పచ్చిమిర్చి వేస్తున్నాను. 1/4 కేజీ మటనే కాబట్టి కందిపప్పు అది అంటే ఒక పూట కర్రీ చేసుకుంటున్నాను కాబట్టి నేను పప్పు తీసుకున్నాను అనమాట. నెయ్యి నూనె 2 వాడుతున్నాను. మొత్తం నెయ్యితో అయితే వాడలేదండి, కొంచెం ఆ ఫ్లేవర్ వచ్చేలాగా కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. మిగతాది వేరుశనగ నూనె కానీ మీ ఇష్టం, ఏ ఆయిల్ అయినా వేసుకోండి. ఇది కొంచెం దోరగా వేగాలన్నమాట. దోరగా వేగిన తర్వాత మళ్ళీ ఏం వేసుకోవాలి ఏంటనేది నాకు చెప్తాను. చూపించడానికి దోరగా వేగిపోయినాయి. పసుపు వేసానండి, చూసారు కదా. పసుపు, ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, దాంతోపాటు మాంసం మటన్ దుమ్ములు లాంటివి, కొంచెం దుమ్ముతో మాంసం ఉన్నాయన్నీ కూడా వేసేసాను, మంచిగా రుచిగా ఉంటుందని. దుమ్ములే కదా, మాంసం కూడా వేసుకోండి. అంటే దుమ్ములు వేస్తే ఇంకా అంటే రుచి ఇంకా బాగుంటుంది. దుమ్ములతో పాటు మాంసం కూడా కొద్దిగా. నేను ఒక 1/4 కేజీ తీసుకున్నానండి. ఇదిగోండి నల్లి దుమ్ములు చూస్తారు కదా, నల్లి అంటారు కదా, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇదిగోండి ఇందులో కొంచెం కాసేపు మగ్గబెడదాం. నేను 1/4 కేజీ చెప్పాను కాబట్టి 1/4 కేజీ తీసుకున్నానండి. ఇంకా మాంసం మనం అంటే మొత్తం వేసేసుకొని కూడా చేసేసుకోవచ్చు, టేస్ట్ అదిరిపోతుంది. నేను అంటే ఒకే దాంట్లో కాకుండా 2 in 1గా చేసుకుంటాను. ఏదైనా సరే ఒకే దాంట్లో వేయకుండా కొంచెం మార్చి బాగుంటుంది టేస్ట్ అని. ఇదిగోండి బాగా వేగాలన్నమాట, ఆయిల్లో మగ్గితే బాగుంటుంది. 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇదిగోండి మటన్ వేగింది బాగా ఆయిల్లో. దగ్గర చూపించినానా, ఇలా వేగిన స్టేజ్లో ఉల్లిపాయ ముక్కలు అవి బాగా వేగినాయి కదా. కారం కొంచెం ఇది ఘాటు ఉంటుందండి. చూడండి కలర్ చూసారా, కారం మంచి రెడ్గా ఉంది కదా. ఇది ఎటువంటి కలరు వేసింది కాదండి, నేను ఇంట్లో మిరపకాయలు తెప్పించుకుని కర్ణాటక కాయలు అని చెప్పి అవి ముడత కింద ఉంటుంది అన్నమాట కాయ. అది చాలా స్పైసీగా ఉంటుంది, కలర్ కూడా మంచి ఎరుపు రంగు అన్నమాట. ఇది చూసారు కదా ఎంత ఎర్రగా ఉందో. ఇది బాగా వేగాలన్నమాట. వేగిన తర్వాత మనం వాటర్ వేసి దీన్ని ఇంకా మనం విజిల్స్ ఏం చేసుకోవాలి. ముందు మటన్ అనేది ఉడుకుపోవాలి. ఇదిగోండి కారం వేసిన తర్వాత చాలాసేపు కొంచెం వేగిన తర్వాత ఇదిగోండి వాటర్ వేసేస్తాం. చూపించినా ఇదిగోండి. ముందు ఇది ముక్క మనకి ఉడుకుపోవాలి. ఉడికిపోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. విజిల్స్ చేంజ్ చేసి ఒక 5 విజిల్స్ అంటే 5 విజిల్స్ కానీ 10 అంటే 10, మీ ఇష్టం. మీ కుక్కర్ తగ్గట్టుగా. మీకు మటన్ మొదటి మాసం అనుకోండి కొంచెం ఎక్కువ విజిల్స్ పెట్టేస్తే, లేత మాసం అయితే తక్కువ పడుతుంది. నేను మళ్ళీ పప్పు వేసి విజిల్ పెట్టాలి కాబట్టి నేను ఒక 5 విజిల్స్ అయితే వేయించుకుంటున్నాను. 5 విజిల్స్ అయితే 5 విజిల్స్ అయ్యాక తీసానండి. లోపల నుంచి ఇది ఉడుకుతా బయటికి కూడా వస్తుంది. బాగానే ఉడికిందండి. కారం కొంచెం గట్టిగానే ఉంది, అంటే గట్టిగా అంటే కారం బాగా తినే వాళ్ళకి అయితే బాగానే ఉంటుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ ఉంది కదా, నేను ఈ కందిపప్పు పచ్చెనపప్పు నానబెట్టి ఉంచిన పప్పుని కూడా ఇందులో వేసేసి మళ్ళీ విజిల్ పెట్టేసుకోవాలన్నమాట మనం. అయితే విజిల్ పెట్టుకునే ముందు ఈ శనగపప్పు ఇవన్నీ వేసాను కదా, ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేయాలి. ఇది ఒకదానితో అవ్వదు, మీరు గమ్మున స్కిప్ చేయకండి. చూడండి
కందిపప్పు అది నానుతుందని శుభ్రంగా 2 సార్లు 3 సార్లు కడిగేసి ఆ నీళ్ళు కొన్ని నీళ్ళు నానబెట్టాను అన్నమాట. ఇందులో వేయాలనుకుంటున్నాను ఎక్కువ అవుతుంది. ఇదిగోండి ఇప్పుడు ఈ నీళ్ళల్లో పప్పు ఉడకనమాట. ఇది పక్కన పెడదాం ముందు. అన్నీ కలిపి పప్పు ఉల్లిపాయలు అన్నీ కలిపి కూడా పెట్టేసుకోవచ్చు. మన ఇష్టం కూడా చేసే విధానం అంతే, కొంచెం ప్రాసెస్ మారుతుంది అంతే. నేనైతే మటన్ ఉడికేదాకా కొంచెం పక్కన పెట్టుకున్నాను. కొంచెం నెయ్యి కూడా మళ్ళీ వేసుకుంటాను. ఇదిగోండి కొద్దిగా దాల్చిన చెక్క వేస్తున్నాను, 3 వేస్తున్నాను. ఇదిగోండి యాలక్కాయలు, అలాగే లవంగాలు 3 లవంగాలు వేస్తున్నాను, 3 యాలక్కాయలు వేసాను. స్టార్ ఫ్లేవర్ ఉంటాం కదా, ఆ ర్యాక్లో ఒక 3 ర్యాక్లు వేసుకోండి. బిర్యానీ ఆకు, కొద్దిగా జీలకర్ర. ఇది కొంచెం దారుగా వేగనిస్తాం. ముందే మనం కుక్కర్లో ఉల్లిపాయ ముక్కలు వేసే ముందే వేసుకుని కూడా వేసుకోవచ్చు. మళ్ళీ మనం 5 విజిల్స్ ఏం చేస్తాం కదండి, ఆ ఫ్లేవర్ పోతుంది. ఎప్పుడైనా వేయిస్తాము, ఒక 3 విజిల్స్ అయితే సరిపోతుంది కదా, అందుకనమాట. ఇదిగోండి ఇందులో వేసుకోవాలి. ఆ దోరగా వేసి చూపించండి. కొంచెం వాటర్ పోసేస్తాను. దీన్ని మళ్ళీ పొయ్యి ఎక్కించేయడం. పప్పు అది వేసింది కదండి, మనకి ఉడకాలన్నమాట. ఇవి కూడా వేసేయచ్చు, కానీ మరీ పేస్ట్ అయిపోతాయి కదా అని ఇంకా నేను వేరేగా జస్ట్ ఉడకబెడుతున్నాను అనమాట. లేదా కొంచెం నూనెలో మగ్గబెట్టినా బాగానే ఉంటుంది, కానీ నేను ఉడకబెట్టేసి ఇందులో కలిపేస్తాను. తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి మనకి విజిల్స్ ఏం చేస్తాను, ఉడికిపోయింది, పక్కన పెట్టాను కుక్కరు. ఇదేమో 40 ముక్కలు, ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు వేసి ఉడకబెడుతున్నాను అనమాట. అంటే ఇందులో పెడితే మొత్తం పేస్ట్ అయిపోయి ముక్కల కింద ఉండవు కదా అని చెప్పేసి. ఇదిగోండి బగారా రైస్ కూడా అయిపోతుంది. ఇంకా సిమ్లో పెడితే ఇది మగ్గిపోతుంది. మంచి ఆరోమ అంటే మంచి సువాసన అన్నమాట, ఇంకా అసలు మామూలుగా లేదన్నమాట, భలే వస్తుంది. ఇది కూడా చూసేద్దాము ఎంతవరకు అయిందో. చూద్దాం. ఉడికిందండి అండి. పప్పు గుత్తుతో కానీ ఇలా మీరు మెత్తగా అయిపోయేటట్టుగా ఇలా అనుకున్నారనుకోండి, మరీ ఎక్కువ కాకుండా, అంటే ముక్కలు ఏమైనా ఉంటే ఇడిపోతాయి కదా, అందుకు చెప్తున్నాను. ఇదిగోండి ఇంకా 40 ముక్కలు ఉడికిపోయినాయి, ఇందులో వేసేసాను. చింతపండు ఇంత తీసుకున్నానండి. ఇంత చింతపండు తీసుకొని మనం కొంచెం పులుపు పిండుకోవాలన్నమాట. దీంట్లో చింతపండు పులుపు అయితేనే బాగుంటుంది. మామిడికి అది వేసినా అంత టేస్ట్ అనిపించదు. నాకు తెలిసి చింతపండుది అయితేనే బాగుంటుంది. మనం చూసుకొని, అంటే మరీ పలుచగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు అన్నమాట. ఇందులోనే ఇప్పుడు కొత్తిమీర కూడా చూపించను. ఇవ్వండి కొత్తిమీర, మూలుగులు కూడా వేసేస్తున్నాను. కొత్తిమీర కొత్తిమీర ఏంటమ్మా? కొత్తిమీర, కరివేపాకు, మూలుగులు అన్నాను. కరివేపాకు చెప్పలేదమ్మా, కొత్తిమీర, మళ్ళీ కొత్తిమీర చెప్పు. అవునా, సారీ అండి. ముందు కరివేపాకు, తర్వాత కొత్తిమీర, తర్వాత మూలుగులు వేసేసాను కదా. ఇదిగోండి ధనియాల పొడి, ధనియాలు జీలకర్ర కలిపి పొడి అండి. కొంచెం గరం మసాలా ఎక్కువ వేయట్లేదు, ఒక 1/2 స్పూన్ అనుకోండి. ఆల్రెడీ మనం లవంగం అది ముందు నూనెలో వేపుకొని వేసేసుకున్నాం కదా, అందుకని ఒక 1/2 స్పూను గరం మసాలా కొద్దిగా వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. చిక్కగా ఉందా లేదా, బాగా పలుచగా ఉందో దాన్ని బట్టి. అంటే పలుచగా అయితే ఉండదు రండి, మనం ముందే అనుకున్నాం కదా. ఇదిగోండి చూసారు కదా, థిక్నెస్ ఇలా ఉంటే సరిపోతుంది. ఇది ఒక్క దెబ్బ మనకి మరగాలన్నమాట. మరిగిన తర్వాత దించేసుకోవచ్చు. ఇదిగోండి ఇంకా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి ఒకసారి ఇలా వచ్చి, ఇలా చూపించమ్మా. నూనె పైకి తేరిపోయింది కదండి. ఇలా అయిపోయిందంటే మనకి కుక్ అయిపోయినట్టే. అయిపోయిందా? అయిపోయింది. అయితే మా ముగ్గురికి మండి భోజనంలో పెట్టాలి. ప్లేట్ తెచ్చేసుకున్నావా? ఇదిగోండి చూడండి ఎలా తెచ్చేసుకున్నదా. అయితే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలాగే అనుకుంటున్నారంటే చాలా మంది, అదే కామెంట్స్ అయితే పెట్టారు కొంతమంది. వాళ్ళైతే మాకు కూడా ఎలా తినాలని ఉందండి అని అలా దగ్గర పెట్టుకో. అది ఒక ప్లేట్, అది అలా. సరే అయితే కూర ముందు తీసేద్దాం మార్క. కట్ట.
ఈ గిన్నెలు తీసుకుని పట్టుకెళ్ళిపోదామా? కింద కూర్చుని సూపర్ ఉంది. కట్ట అయితే అదిరిపోయింది. మిస్ కాకండి, నేను చేసినట్టు చేసుకోండి. ఇంకా రుచి అయితే మామూలుగా లేదన్నమాట. సూపర్ ఉంది. నేనైతే ఇవి రెడీ చేస్తాను. నువ్వు రెడీ చేయి. ఇదిగోండి బిర్యానీ చూపించు. కాలుతుంది ఇది. ఇదిగోండి బగారా రైస్. ఎవరు తింటారు మండి? మన ముగ్గురం వేద్దాం. నువ్వు చిన్ననే చేసేయండి. అయితే దిమ్మరించేద్దామా? అదే బెస్ట్ ఏమో లేకపోతే ఇంకా రైస్ మండి కాలుతుంది, వేడివేడిగా ఉన్నది కదా. జాగ్రత్తగా పట్టుకో. గట్టిగా భయం ఎందుకు? పట్టుకో. మండి తింటానని చెప్పింది నువ్వే కదా. ఓకే ఇదిగోండి బిర్యానీ, అదే బగారా రైస్, బిర్యానీ కాదు. నేను మోసుకెళ్ళిపోతాను దీన్ని. ఒకరిదాని తక్కువ పట్టుకుని వెళ్ళిపోతున్నాము. ఇక్కడ సెట్ చేశారా? ఇక్కడైతే అందరికి కంఫర్ట్ గా ఉంటదని పరుపు ఒకటే తక్కువైంది. పరుపు వేసి కూర్చోడానికి. అవునా? మరి అంతే కదా మండీలో. మండీలో పరుపు వేస్తారు కదా. నిజమే, పరుపు మండీలో అది పేట ఉంది కదా, తెచ్చి పెట్టు. రాజులు తినే ఫుడ్ టైప్ చేస్తారు కదా. దాసాయి నువ్వు కూడా వచ్చి. తమ్ముడు తర్వాత తింటాడంట. ఇది నలుగురికండి, కొంత తీసేసాను. వేడి చల్లారిపోతుంది కదా, వీళ్ళు టేస్ట్ చేసి చెప్తారు. దాసాయి కూర్చో సాయి. ఓకే ఇక్కడ కూర్చో. రండి స్టార్ట్ చేయండి. ఎలా ఉందో చెప్పండి. కట్ట కానీ దీన్ని దాచా అంటారు, కట్ట అని కూడా అంటారు అనుకుంటున్నాను. మీకు ఏమైనా తెలుసా సాయి? కట్ట అంటారని తెలుసు అంతే. నార్మల్గా సాంబార్ దాల్చా తెలీదు. నువ్వు ముస్లిమ్స్ బిర్యానీ ఎప్పుడైనా తీసుకొచ్చినప్పుడు అందులో వస్తుంది. ముస్లిం బిర్యానీ ప్రతి ఇంట్లోనే కట్ట వేస్తారు, చేరలేదు. ఫస్ట్ టైం కదమ్మా. నేను కూడా ఫస్ట్ టైమే తిన్నాను. అంటే అందులో నేను ముస్లిమ్స్ పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ చేశారన్నమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే. వేడి వేడిగా బగారా అన్నంలోకి సూపర్ ఉంది. కాదుందా? నానే కలిసింది కానీ చల్లారిపోతుంది. చల్లారిపోతే బాగోదు. నేను కూడా ఎలా కూర్చుంటాను. ఫస్ట్ టైం అండి ఇలా తినడం, మీకు చూపించడం. వేడివేడిగానే తింటారు. ఇది అంటే బాగుంది. బాగుందా? ట్రైన్ అయితే రైస్ చాలా బాగుంది. కొంత కాలిపోతుంది. అదే సూపర్ ఉంది. వేడి వేడిగా ఉంటే బిర్యానీ చాలా బాగుందా? అద్దరిపోద్ది కదా. బాగుంది. దాల్చాతో చాలా బాగుంది. చాలా టేస్ట్ బాగుంది. వెరైటీగా ఉంది. అదే కట్ట కన్నా కొంచెం ఫ్లేవర్ అనేది ఎక్కువ ఉంది. డిఫరెంట్గా ఉంది. అది దమ్ బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. మనం బగారాలో వేసుకున్నాం కదా, దమ్ బిర్యానీలో బాగుంటుంది. పుల్కాలో కూడా బాగుంటుంది. నాన్ రోటీ పుల్కాలో కూడా తింటారా? నాన్స్లో కూడా బాగుంటుంది. రోటీలోకి కానీ నాన్స్లోకి కానీ బాగుంటుంది. ఇదండి ఈరోజు అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మేమైతే ఫినిష్ చేసేస్తాం. ఇది వాడిది మాట, మా చిన్నోడిది. వాడు వచ్చి వాడు కొద్దిగా తింటాడు. ఇంకా మొత్తం మీద మేమైతే ఇలాగా సండే సరదాగా పెట్టుకున్నామన్నమాట. మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఎలా ఉంది? బాగుంది కదా. సూపర్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అది వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. నాకు అదే అనిపిస్తుంది, చాలా బాగుందని. మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ఏం చేయాలి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.